గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీషీజ. ఈరోజు వెదర్ చాలా బాగుంది బయట. ఇలాంటి వెదర్లో స్టార్టర్స్కి మిర్చి బజ్జీ, పునుగులు అండ్ మెయిన్ కోర్స్కి బిర్యానీ తింటే ఆ కిక్కే వేరు. సో లేట్ ఎందుకు, ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్లో మనము ది ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్రాలో పునుగులు, మిర్చి బజ్జీ, బిర్యానీ ఆర్డర్ ఇచ్చేద్దాం. ది ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్రాలో అందరికి 15% ఆఫ్ అండ్ స్టూడెంట్స్కి స్పెషల్గా 25% ఆఫ్. ఇప్పుడు మిర్చి బజ్జీకి శనగపిండి ఒక 2 స్పూన్స్ వేసి, దాని తర్వాత ఉప్పు వేసి, అండ్ ఆల్సో ఇప్పుడు కారం వేసి, కొంచెము టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని, ఇప్పుడు కుకింగ్ సోడా వేసుకోవాలి కొంచెము, అండ్ ఇప్పుడు అజ్వైన్, ఓమా అది కొంచెం వేసేసుకొని బాగా ఇప్పుడు కలుపుకోవాలి. మంచిగా కొంచెం వాటర్ వేసుకొని మంచి థిక్ కన్సిస్టెన్సీగా కలుపుకోవాలి. ఇప్పుడు మిరపకాయ బజ్జీలని దాంట్లో డిప్ చేసి ఆయిల్లో వేస్తుంటే ఆహా, ఇంకా లేట్ ఎందుకు, ఈ వేడి వేడి మిర్చి బజ్జీలని మనం సర్వ్ చేసేసుకుందాం ప్లేట్లో. ఇప్పుడు పునుగులు చేయడానికి దోశ బ్యాటర్లో బియ్యం పిండి, ఉప్పు, జీలకర్ర, చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అండ్ చాప్డ్ ఆనియన్స్ వేసేసుకొని బాగా కలిపేసేసుకుందాం. ఈ బ్యాటర్ని మనం వేడి వేడి నూనెలో మంచిగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, ప్లేటింగ్ చేసేద్దామా. మనము మేకింగ్ వీడియో చూసాం, పునుగులు, మిర్చి బజ్జీ అండ్ బిర్యానీది. ఇప్పుడు మనము టేస్ట్ చేసి చూద్దాం. బయట వర్షం పడుతుంది, ఇవన్నీ తింటుంటే ఉంటుందా స్వామి రంగా. కాంట్ వెయిట్ టు ట్రై దెమ్. ఫస్ట్ పునుగులతో ట్రై చేద్దాం. పల్లి కొబ్బరి పచ్చడి కూడా ఇచ్చారు. ఈ వేడి వేడి పునుగులు ఒక ఉల్లిపాయ పెట్టుకొని తింటుంటే ఎట్లుంటుందో చూద్దాము. నోట్లో లాలాజలం వస్తుంది. ఆనియన్ ఫ్లేవర్, పచ్చిమిర్చి ఫ్లేవరు, ఉల్లిపాయలు పెట్టుకుందాం. అబ్బబ్బబ్బబ్బా, ఆ పులుపు, జీరా అన్నీ బాగా తెలుస్తుంది. ఈ వెదర్, బయట రెయినీ వెదర్కి మీరు తింటుంటే పర్ఫెక్ట్ స్నాక్. చాలా బాగుంది. ఇదిగోండి, మిర్చి బజ్జీతో పాటు ఉల్లిపాయలు ఇంకా పల్లీలు ఇచ్చారు. ఇది చూద్దాం ఎట్లుందో. వచ్చిండు, తీసుకొని వెళ్ళిపోయాడు. ఇందాక పునుగులు చెప్పేది విని మిర్చి బజ్జీ కూడా ఎట్లా ఉంటుందో ట్రై చేయడానికి తీసుకొని వెళ్ళిపోయాడు. నా దగ్గరికి వెళ్ళి దొబ్బేశాడు. ఇప్పుడు మనం ఇది ట్రై చేద్దాం. అబ్బాబ్బాబ్బా, అచ్చు ఇండియాలో తింటున్నట్టే ఉంది. కొంచెం పల్లీలు, ఉల్లిపాయ పెట్టుకుందాం. అబ్బాబ్బాబ్బాబ్బా, ఈ చలి వెదర్కి మస్తుంది. మా అన్నని అడుగుదాం. చెన్నో, ఇదిగోండి చూడండి ఎట్లా వస్తుండో. ఎలా ఉంది మిర్చి బజ్జీ? బాగుంది, బండి కొట్టలేదు. అవునా, చాలా బాగుంది. స్పైసీగా అచ్చు ఇండియా టేస్ట్ ఉందబ్బా. ఇండియా గుర్తుకొచ్చేసింది తింటుంటే. ఇప్పుడు అసలు సిసలైన బిర్యానీ ట్రై చేద్దాము. ఫస్ట్ ముక్క చూద్దాం ఎట్లా ఉండి. ఇందుకోండి, ముక్క చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. మనకి ఎట్లయినా ఫస్ట్ ముక్క టేస్ట్, దాని తర్వాత రైస్ టేస్ట్ చేయాలి. ముక్క టేస్ట్ చేస్తా. పర్ఫెక్ట్గా ఉడికింది. మసాలా బాగా తట్టుకుంది ముక్కకి. చాలా బాగుంది ముక్క. ఇప్పుడు అన్నం తిందాం.
చాలా బాగుంది బిర్యానీ. ఫ్లేవర్ఫుల్గా మసాలా బాగా తెలుస్తుంది, మంచి మసాలాగా, మరీ స్పైసీ లేదు, అట్లా మరీ మైల్డ్గా లేదు, అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. ఆహా, మా అన్నని పిలుద్దాం. షన్ను దా ఈ బిర్యానీ టేస్ట్ చేయి. మా అన్న బిర్యానీ లవర్, సో అసలైన వాడు చెప్తే ఎట్లుంటుందో చూద్దాం. ఒకవేళ బాగుంది, ఎట్లా కొంచెం స్పైసీగా ఉండొచ్చు, కానీ ఓవరాల్ బాగానే ఉంది. చూసారా, మా అన్న పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తాడు, కానీ నాకైతే సరిపోయింది. మా అన్న కొంచెం స్పైసీ బాగా తింటాడు, నాకైతే మంచిగా సరిపోయింది. మా ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్ర రివ్యూ. ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము ఈ 3 ఫుడ్ ట్రై చేసాము. బయట వర్షం పడుతుంది, ఈ చల్లని వెదర్లో ఇవన్నీ టేస్ట్ చేస్తుంటే హాహా అద్భుతంగా ఉంది. నేను మా అన్న కలిసి ఇవన్నీ మంచిగా కుమ్మేస్తాం, ఈరోజు కుమ్మేసి మంచిగా ఒక స్లీప్ వేస్తాము. మీకు కానీ ట్రై చేయాలని అనిపిస్తే ప్లీజ్ చెక్ అవుట్ ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్ర, అండ్ వీళ్ళ దగ్గర స్టూడెంట్ డిస్కౌంట్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.